ఫార్మా ఈ పేరు వినగానే మనకు పెద్ద పెద్ద కంపెనీలు, హైటెక్ ల్యాబ్లు గుర్తొస్తాయి కదూ. మరి క్వాలిటీ? అది కూడా కేవలం పెద్ద కంపెనీలకే సొంతమా? అస్సలు కాదు. ఈరోజు మనం ఫార్మా రంగంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే క్యూఎంఎస్ గురించున్న కొన్ని అపోహలను తొలగించి అసలు నిజాలేంటో చూద్దాం. సరే, ముందుగా చాలామందికి వచ్చే ఒక పెద్ద డౌట్ని క్లియర్ చేసుకుందాం. అసలు ఈ సిస్టమ్స్ నిజంగా ఎవరికోసం? ఒక చిన్న ఫార్మా కంపెనీని నడుపుతుంటే క్యూఎంఎస్ అనే మాట వినగానే అబ్బో అదంతా మనకెందుకులే, అది పెద్దోళ్ల వ్యవహారం అనిపిస్తుంది కదా. ఇది మనకు కాదు, వాళ్లకే అవసరం అని కూడా అనిపించొచ్చు. కానీ నిజంగా అంతేనా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలామందికి క్యూఎంఎస్ అంటే ఏంటో తెలుసా? ఒక పెద్ద బరువు, అనవసరమైన పేపర్ వర్క్. కాని అది కేవలం ఒక అపోహ మాత్రమే. నిజానికి సరిగ్గా వాడుకుంటే క్యూఎంఎస్ అనేది మన కంపెనీకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాంటిది. మన పనులన్నింటికీ ఒక దారి చూపిస్తూ వెన్నంటూ ఉండే ఒక గైడ్. సాధారణంగా చిన్న కంపెనీల్లో ఎలా ఉంటుందంటే ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళనే మనం సూపర్ స్టార్స్ అనుకోవచ్చు. మొత్తం నాలెడ్జ్ అంతా వాళ్ల బ్రెయిన్లోనే ఉంటుంది. కాని ఇక్కడే పెద్ద రిస్క్ ఉంది. ఒకవేళ వాళ్ళు కంపెనీ వదిలి వెళ్ళిపోతే అంతే సంగతులు. అందుకే తెలివి అంతా ఒక వ్యక్తి దగ్గర ఉండకూడదు, సిస్టంలో ఉండాలి. క్యూఎంఎస్ చేసే పనే అదే. ఆ నాలెడ్జ్ని కంపెనీ డిఎన్ఏలోకి ఎక్కించేస్తుంది. ఓకే, మనమేమనుకుంటున్నామనేది పక్కన పెడితే అసలు రెగ్యులేటరీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే వాళ్ల రూల్సే ఫైనల్. ఇక్కడ చూడండి, ఇది చాలా క్లియర్. రెగ్యులేటరీ అధికారులకి మీరి చిన్న కంపెనీనా పెద్ద కంపెనీనా అన్న తేడా లేదు. వాళ్లకు కావాల్సిందొక్కటే, మార్కెట్లోకొచ్చే మందు సేఫ్గా, క్వాలిటీగా ఉండాలి, అంతే. సో రూల్స్ అందరికీ ఒకటే. సో ఒక ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు మీ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో చూడరు, మీ సిస్టమ్స్ ఎంత బలంగా ఉన్నాయో చూస్తారు. అంటే మీ దగ్గర డాక్యుమెంట్లని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఏదైనా తేడా వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, కొత్త మార్పులు ఎలా చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మళ్లీ రాకుండా ఎలా చూసుకుంటున్నారు, ఇలాంటి బేసిక్ విషయాలు పక్కాగా ఉండాలి. వీటి విషయంలో నో కాంప్రమైజ్. అయితే ఇక్కడే చిన్న కంపెనీలకు ఒక గుడ్ న్యూస్ ఉంది. రూల్స్ ఒకటే అయినా వాటిని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మాత్రం మీ సైజ్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. అంటే ఒక పెద్ద ఎంఎన్సీకున్నంత కాంప్లెక్స్ సిస్టమ్ మనకు అవసరం లేదు. సింపుల్గా, ఎఫెక్టివ్గా ఉంటే చాలు. అసలు విషయం స్టాండర్డ్స్ ఫాలో అవడం, సిస్టమ్ ఎంత పెద్దగా ఉందన్నది కాదు. మరి ఎంఎస్ఎంఈలకు భారంగా కాకుండా ఒక అసెట్లా ఉండే క్యూఎంఎస్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి? దాని సీక్రెట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఒక మంచి క్యూఎంఎస్కి ఉండాల్సినవి మూడు లక్షణాలు. ఒకటి, సింపుల్గా ఉండాలి, అనవసరమైన కన్ఫ్యూజన్ ఉండకూడదు. రెండోది, ప్రాక్టికల్గా ఉండాలి, అంటే పుస్తకాల్లో కాదు, మన రోజువారీ పనిలో ఉపయోగపడాలి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, రిస్క్ బేస్డ్గా ఉండాలి. అంటే ఎక్కడ రిస్క్ ఎక్కువో అక్కడ మన ఫోకస్ ఎక్కువగా ఉండాలి, అనవసరమైన వాటిమీద టైం వేస్ట్ చెయ్యకూడదు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మీ క్యూఎంఎస్ ఎంత స్ట్రాంగ్ అనేది మీ దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి ఉండదు. వందల కొద్దీ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం కాదు మన టార్గెట్. అసలు ఆ సిస్టమ్ పనిచేస్తుందా లేదా, దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అన్నది అసలు పాయింట్. ఇక్కడ క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. అసలు ఇన్స్పెక్షన్స్లో కంపెనీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? సమస్య డబ్బు లేదా మనుషులు లేకపోవడమా, లేక మరేదైనానా? అసలు సమస్య మూలాల్లోకి వెళ్దాం పదండి. చాలా కంపెనీలను అడిగితే మా దగ్గర డబ్బుల్లేవు, స్టాఫ్ లేరు అని చెప్తారు. వనరుల కొరత అంటారు. కాని అది సగం నిజం మాత్రమే. అసలు కారణమేంటో తెలుసా? వీక్ సిస్టమ్స్. ఆలోచించండి, ఒక షిప్లో ఎంతమంది ఉన్నా, ఎంత సామానున్నా, దాన్ని నడిపే స్టీరింగ్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? మునిగిపోతుంది. ఇక్కడ ఆ స్టీరింగే మన క్యూఎంఎస్. ఈ స్లైడ్లో ఉన్న మాటని చూడండి. ఇది ఈ మొత్తం డిస్కషన్కి గుండెకాయ లాంటిది. బలహీనమైన సిస్టమ్స్ ఉన్న పెద్ద కంపెనీ కన్నా బలమైన క్యూఎంఎస్ ఉన్న చిన్న కంపెనీ ఇన్స్పెక్షన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయగలదు. అంటే సైజ్ కాదు, సిస్టమ్ స్ట్రెంగ్త్ ముఖ్యం. సో ఫైనల్గా మనం క్యూఎంఎస్ని చూసే విధానాన్ని మార్చుకోవాలి. ఇది కేవలం రూల్స్ పాటించడం గురించి కాదు, మరి దేని గురించి? అసలు క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి?
అది మీ కంపెనీ సైజ్కి సంబంధించిన విషయం కానే కాదు. అది మీ సిస్టమ్ ఎంత బలంగా ఉంది, మీ కంట్రోల్ ఎంత పక్కాగా ఉంది, ఇంకా ఆ క్వాలిటీని మీరు కంటిన్యూస్గా ఎలా మెయింటైన్ చేయగలరు అనే దానికి సంబంధించింది. చివరిగా, ప్రతి ఫార్మా కంపెనీ వాళ్ళు వాళ్లని వేసుకోవలసిన ఒకే ఒక ప్రశ్న: మీ వ్యవస్థ యొక్క బలం మీ కంపెనీ పరిమాణాన్ని మించి ఉందా? ఎందుకంటే ఈ ఫార్మా ప్రపంచంలో అంతిమంగా గెలిచేది సైజ్ కాదు, స్ట్రెంగ్త్ మాత్రమే.